ఇప్పట్లో ఎలా ఉందంటే సొసైటీలో పక్కనోడు ఏమైపోతే నాకేంద్ర నేను మంచిగా ఉంటే చాలని అనుకునేటోళ్ళు. మన రెసిడెన్షియల్ మన పూర్ బ్యాక్గ్రౌండ్ ని చూసి సార్ వారు ముందుకు వచ్చి మనకి ఎగ్జామినేషన్ మెటీరియల్ ప్రొవైడ్ చేసినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా మనం ఎవరు ఎలా చెప్పాలంటే ఇప్పుడు మనని ఎవరో హేట్ చేస్తారు. ఒకవేళ మనకు డబ్బులు లేకపోతే వాళ్ళు హేట్ చేస్తారు, మనల్ని అసలు దగ్గర తీయరు. ఒకవేళ మనం గుడ్ పొజిషన్లోకి వచ్చినప్పుడు ఆడు నా తమ్ముడు నా అన్న అండ్ వాళ్ళే రిలేషన్షిప్ కలుపుకుంటారు. అలాంటి టాలెంట్ మనం మన ఉపయోగించుకోగలిగాం. ఇంకా మన దాంట్లో ఎందరో ప్రతి ఒక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్లో టాలెంట్ ఉంటారు. మనం రాని సబ్జెక్ట్ పైన టాలెంట్ ఎట్లంటే టైం వేస్ట్ చేసుకోవద్దు. వచ్చిన దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంప్రూవ్ అంటే ఎలా అంటే ఆ టాలెంట్ ఆ సబ్జెక్ట్ లాంటి ఏమైనా డౌట్ వస్తే ఆడు మీ దగ్గరకు వచ్చి అడగాలి. ఆ కెపాసిటీ మనం పెంచుకోవాలి. ఇంకేంటంటే ఇంకా మనకి ఇలాంటి ఎన్నో ప్రోగ్రామ్స్ ఎన్నో ఫౌండేషన్స్ మన దగ్గరకు వస్తాయి. మనం దాన్ని మంచిగా యూటిలైజ్ చేసుకున్నాం అనుకో ఏదో పెద్ద ప్లేస్కి పోతాం. థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్. నిజంగా నేను చాలా గర్వపడుతున్నా. మేము చదువుకునే రోజులలో 24 ఇయర్స్ నా ప్రాణ స్నేహితుడు గుట్టపు గోవర్ధన్, అతను ఇప్పుడు క్రియాశీలకంగా రాజకీయాల్లో రాణిస్తుడు. చాలా గర్వంగా ఉంది. కానీ ఇప్పుడు మన రోహిత్ చూసిన తర్వాత నాకు 10వ తరగతి వరకు కూడా పేర్లు కరెక్ట్ రాయొచ్చేవి కావు ఇంగ్లీష్లో. నిజంగా నాకు ఎంత గర్వం ఉందంటే ఇప్పటికి కూడా నేను ఇంగ్లీష్లో ఏదో నలుగురు మాట్లాడుతుంటే ఏదో మాట్లాడగలుగుతాను తప్ప ఇంగ్లీష్ అనేది రాదు. నేను చదివింది 10th క్లాస్ వరకే రాదు. అలాంటిది ఇప్పుడు 10th క్లాస్లోనే అనర్గళంగా ఇంగ్లీష్ని మాట్లాడుతుంటే నిజంగా విద్యా వ్యవస్థ బలోపేతానికి ఒక శుభ పరిణామం. ఎందుకంటే మీరు ఈరోజు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతుందంటే ఖచ్చితంగా మీరు గూగుల్ CEO ఎందుకు ఉండదు, ఒక యాపిల్ CEO ఎందుకు ఉండదు. వాళ్ళ ఆకాశం నుంచి ఊడి పడలే కదా, మనలాంటి మనుషులే వాళ్ళు. కాకపోతే వాళ్ళు కొద్దిగా ముందుగా అగ్రవర్ణాలలో పుట్టి చదువులలో రాణిస్తూ మంచి మంచి అవకాశాలు చేజిక్కించుకున్నారు. కాబట్టి అవి మనం కూడా కావచ్చు. అదే సంకల్పంతో మీ అందరూ కూడా మన దగ్గర శక్తి ఉంది. ఆ శక్తిని మనం ఉపయోగిద్దాం. ఉపయోగించకపోతే ఏం లాభం శక్తిని?